హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎంత జమ చేస్తారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రైతులకు భారీ శుభవార్త. అకౌంట్లోకి 20,000 రూపాయలంటూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఏపీ ప్రభుత్వం. ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు 2 ఉన్నాయి. మొదటి పథకం అన్నదాత సుఖీభవ, అలాగే రెండో పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేయాల్సిన అవసరమైతే ఎంతగానో ఉంది. రైతులందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలని చదివిస్తున్నారు. సో ఈ పథకాలు ప్రభుత్వం ముందున్న పెద్ద సవాళ్లు. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం గతంలో రైతు భరోసా పథకంగా ఉండేది. ఈ పథకానికి సంబంధించి గతంలో మొత్తంగా మనకు 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పక్కన పెడితే 7,500 రూపాయలలో మనకు మొదటి విడత 5,000 రూపాయలు, రెండో విడత 2,500 రూపాయలుగా మన యొక్క ప్రభుత్వం వారు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఈ యొక్క 14,000 రూపాయలను మార్చి 31, 2025 నాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రీసెంట్గా మంత్రి ఒక శుభవార్త అయితే చెప్పారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయంపై స్పందించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అమలు చేస్తాము అని చెప్పారు. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. అంటే మార్చి 31, 2025 నాటికి ఖచ్చితంగా రైతులకు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏపీలో ఈ మధ్య కొంతమంది పెట్టుబడులు అయితే వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఖజానాకు రెవెన్యూ అయితే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిధులను రైతులకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి సంబంధించి ప్రభుత్వం పంటను కొంటుంది. సో రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోనే ఈ యొక్క డబ్బును జమ చేస్తుంది. అందువల్ల రైతులు కొంత సంతృప్తిగా చెందుతున్నారు. కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా రాలేదని మరికొంతమంది అసంతృప్తి చెందుతున్నారు. ఈ డబ్బులు సంక్రాంతిలోపు మొదటి విడత 7,000 రూపాయలు, సంక్రాంతి తర్వాత రెండో విడత మరో 7,000 రూపాయలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏపీలో మనకు రైతులు రుణమాఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు అవకాశం ఎంతైనా ఉంది. చాలామంది రైతులు బ్యాంకుల్లో అప్పులు చేశారు. వర్షాల వల్ల పంటను కూడా నష్టపోయారు. సో మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రైతులకు రీసెంట్గానైతే రైతు రుణమాఫీ అయితే చేయడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రి రైతులకు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. అయితే త్వరలోనే రైతు భరోసా కూడా అమలు చేస్తామని వారి యొక్క ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా ఏపీలో కూడా రైతులకు మంచి చేసేలా చర్యలు తీసుకుంటారని ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి. మార్చి 31, 2025 నాటికి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా ఈ పథకాలు అమలు చేయాల్సి ఉంది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.